హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అమ్మవాడి ఛానల్. ఈరోజు మనము మల్టిప్లికేషన్స్ అంటే గుణకారాలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి మనకు గుణకారం చేయాలంటే టేబుల్స్ అనేది కంపల్సరీ రావాలి. 10 టేబుల్ వరకు. ఓకేనా? టేబుల్స్ ఫస్ట్ నేర్చుకోండి. 8 2 జా 2 8 జా. ఓకేనా? 2 8 ఎంత? 2 8లో 16. 8 2 జా చేయొచ్చు, 2 8 జా చేయొచ్చు, ఇట్లా సింగిల్ నెంబర్స్ ఉన్నప్పుడు. ఓకేనా? నెక్స్ట్ 2 4 జా 2 4 జా 4 2 జా ఎంత అవుతుంది మనకు? 4 1 జా 1, 4 1 జా 4, 4 2 జా 8. ఓకే, ఇప్పుడు 9 టేబుల్. 9 4 జా 4 9 జా ఎంత వస్తుంది? 4 9 జా 36. 3 4 జా 4 3 జా ఎంత అవుతుంది? 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12. నెక్స్ట్ 7 1 జా 4 7 జా ఎంత అవుతుంది? 4 7 జా ఎంత? ఎస్, 28. ఓకేనా? మళ్ళీ 8 4 జా 4 8 జా మనం ఎలా కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు వచ్చిన టేబుల్ 4 టేబుల్ వస్తే 4 టేబుల్లో 4 8 జా, 8 టేబుల్ వస్తే 8 4 జా ఎంత అవుతుందో మనం ఇక్కడ చేసుకోవాలన్నమాట. 4 8 జా 4 8 జా 32. నెక్స్ట్ 11. ఇక్కడ 2 డిజిట్స్ వచ్చినాయి కాబట్టి 11 × 4 మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఇప్పుడు 11 ఎట్లా చేయాలి? 4 1 జా ఏం చేయాలి? 4 1 జా 4. నెక్స్ట్ మళ్ళీ 4 1 జా 4 అనమాట. ఇట్లా 2 డిజిట్స్ నెంబర్ వస్తే ఇలా చేసుకోవాలి. ఈ 2ది మనము కౌంటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 0 ఎంత అవుతుంది అప్పుడు? 10 4 జా 40. 4 4 జా 16. 12 4 జా ఇలా అయితే మీకు ఈజీలా 12 1 జా 13 1 జా వచ్చినప్పుడు మీకు యాస్టీస్ ఎలా వస్తుందో అలా ఇక్కడ వేసేయాలన్నమాట. డైరెక్ట్ నెంబర్ ఇక్కడ మనం వేసేసుకోవచ్చు. ఓకేనా? మీకు చిన్నవైతే మీకు వచ్చేది ఉంటే 12th టేబుల్ ఎంత అవుతుంది అప్పుడు? 12 4 జా 48. ఓకేనా? 2 4 జా 8, 4 1 జా 4. నెక్స్ట్ 14 4 జా ఎంత అవుతుంది? 16. ఇప్పుడు పైన 1 నెంబర్ ఇక్కడ ఎంత? 1 4 జా 4, ఇదొకటి 5 అంటే 56. 4 8 జా 32. నెక్స్ట్ ఎంత? 4 2 జా 8. నెక్స్ట్ మళ్ళీ 1 4 జా 4, 48. 5 4 జా 4 5 జా ఎంత అవుతుంది? 5 4 జా 20. 6 4 జా 24. 3 4 జా ఎంత అవుతుంది? 12. 4 9 జా 36. 9 3 జా 9 3 జా ఎంత? 27. ఓకేనా?